కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే ఈ రాశ్యాత్తు అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం. అటు అష్టమ శనేశ్వరుడు కానీ, అష్టమ రవి కానీ, అష్టమ బుద్ధుడు కానీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే సప్తమంలో ఉండేటువంటి కుజుడు శుక్రుడు కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. భాగ్యరాహువు గురుడు కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వరు. ఈ వారంలో కేవలం చంద్రబలం మాత్రం ప్రధానంగా ఉన్నది. అది కూడా బుధవారం రాత్రి దగ్గర నుండి చంద్రబలం వస్తోంది కాబట్టి వారం ప్రారంభమైనటువంటి 3 రోజుల్లోనూ మానసిక అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, నిద్ర పట్టకపోవడము, ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల శరీరం అలసిపోవడము, ఇంటి భోజనం తినకుండా బయట భోజనం చేస్తూ ఉండడము, సరైనటువంటి సమయానికి వేళకి భోజనం చేయలేకపోవడం, వేళకి తిండి వేళకి నిద్ర అనేటువంటివి లేనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే అనుకోని విధంగా ఏర్పడినటువంటి పని ఒత్తిడి. అప్పటికప్పుడు పనులు ఒప్పుకోవడము, లేదా అప్పటికప్పుడు ఏదైనా ఆకస్మికంగా ఒక ఫంక్షనో లేకపోతే ఉద్యోగంలో పనో ఏదో ఒకటి వస్తూ ఉండడం ద్వారా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ తొడతొక్కడి అవుతూ ఉంటుంది. అంటే ఈ పని ఇప్పుడు చేసాం, మళ్ళీ ఇంకో పని వెంటనే ప్రారంభించవలసి వస్తుంది. ఇలా ఊపిరి సలపనటువంటి పనులు, ఆ హడావిడి బిజీ అంతా కూడా ఈ కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానిలో అవాంతరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దుర్దోష శత్రు సంవాద నానాకార్య విరోధస్య అన్నారు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి బుధశనుల యొక్క కలయిక అనేటువంటిది అంత మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోవడం. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోను ఎక్కడో పెట్టి మర్చిపోతారు, దాన్ని వెతుక్కోవడంలో చాలా సమయం పోతుంది. ఇలా కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎక్కడో పెట్టడం ద్వారా వాటిని మర్చిపోతూ ఉండడము, అలా కొంత ధనాన్ని ద్రవ్యాన్ని కోల్పోతూ ఉండడం లాంటివి ఈ రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలం ఉన్నది. భయపడాల్సిన పని లేదు, కానీ మందకుడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి మాత్రం ఈ వారంలో కొంత అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు డే షిఫ్ట్లో ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ మీద నుండి నైట్ షిఫ్ట్లు, అంటే మీకు కొంత ఇబ్బందిని కలిగించేటువంటి విధంగా మీ ఉద్యోగ ధోరణి ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే విద్యార్థులకి ఏకాగ్రత లోపాన్ని కలిగించడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేదా క్రిమికీటకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.